ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే సాతాను యొక్క యుక్తి క్రియలు. సాతాను యొక్క యుక్తి క్రియలు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి మీరు కానీ యూట్యూబ్లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు దీని గురించి కాస్త మనం ఆలోచించాలి అని, ధ్యానించాలి అని ఒక ప్రేరేపణ కలిగి ఈ అంశాన్ని మీ ఎదురకు తీసుకురావడం జరుగుతుంది. హల్లెలూయా. సాతానుడు ఎలా ప్రేరేపిస్తాడు, ఏ విధంగా మనుషులను పడగొడతాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనమంటే ఆలోచించాలి. కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైనటువంటి కొన్ని విషయాలను సాతానుడు ఎలా పడగొడతాడు, ఎలా ప్రేరేపిస్తాడు మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. ఆది కాండంలో 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడుగుతుంది అన్నమాట. ఈ తోట చెట్ల మధ్యలో అంటే జంతువులన్నిటికంటే సర్పం అంటే ఏమంట? కుయుక్తి గలది అనమాట. అంటే సైతానుడు అందులో దూరాడు అన్నమాట. హల్లెలూయా. సైతానుడికి కోరికలు ఉంటాయి కానీ అవయవాలు ఉండవు. ఏముండవు? కోరికలు ఉంటాయి కానీ బాడీ ఉండదు, వానికి అవయవాలు ఉండవు. అయితే ఇప్పుడు సర్పం కుయుక్తి గలది కనుక వీడు సర్పాన్ని వాడుకున్నాడు సర్పంలోకి వెళ్ళి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సర్పంలోకి వెళ్ళి వాడు అవ్వతో మాట్లాడుతున్నాడు. ఏమని? దేవుడు ఇది చెప్పాడుగా, ఇది నిజమా? ఇది నిజమా? అంటే మనిషిని, అంటే వానికి అవయవాలు లేవు గనక వాడు ఎట్లాగొస్తాడు అంటే మనలో ఉన్నటువంటి అవయవాలను వాడు వాడుకుంటాడు. అర్థమవుతుందన్నమాట. మనలో ఉన్నటువంటి అవయవాలను వాడు వాడుకుంటాడు. అంటే ఎట్లా వాడుకుంటాడు? మనం ప్రార్థన చేస్తున్నాం కదా, మనం వాక్యం ధ్యానిస్తున్నాం కదా, మనము బాగా స్తుతి ఆరాధన చేస్తాం కదా, మనము నమ్మకంగా ఉన్నాము కదా, మనం విశ్వాసంగా ఉన్నాము కదా, అటువంటి వారి దగ్గరికి కూడా సమయం వచ్చినప్పుడు పోతాడు వాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే బలహీనులైన ఘటము ఉంటుందో, బలహీనులైనటువంటి వారు ఉంటారో వారి దగ్గరికి వాడు ఖచ్చితంగా వెళ్తాడు. 4-5 వచనాలు చదవండి. అందుకు సర్పము, మీ అస్సలు ఈ పండు తింటే మీరు చావనే చావరు, మీరు వాటి తిను దినమున. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. 3 మేలు జరుగుతాయని చెప్తున్నాడు. 1, మీ కన్నులు తెరవబడును. 2, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై ఉంటారు. 3వ విషయం ఏంటంటే దేవతల వలె ఉంటారు అని చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా. ఇక్కడ 3 విషయాలు మనం గమనిస్తే, ఒక పండు తింటే ఎన్ని వస్తున్నాయి వారికి మేలు? 3 దొరుకుతున్నాయి. ఒక పాయింట్ కొంటే 3 ఫ్రీ, ఒక చీర కొంటే 3 ఫ్రీ కదా. అంటే సాతానుడు ఆది కాలంలోనే, సృష్టి ఆరంభంలోనే ఈ గిఫ్ట్ పెట్టాడు. ఈ ఒక్క పండు తింటే మీకు ఏంటంటే మీ కన్నులు తెరవబడతాయి, ఇంకా మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలు ఎరుగుతారు,
దేవతల వలె ఉంటారంట. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు? ఈ పండు ఎప్పుడైతే నువ్వు తింటావో తిన్న ఎమ్మడే నువ్వు చస్తావని చెప్పాడు. ఆ మాటనన్నా గుర్తుకు రావాలి. అరే దేవుడు ఇట్లా చెప్పాడు కదా, ఇది తింటే 3 మేళ్ళు జరుగుతాయంటుంది, దేవుడేమో ఈ పండు తింటే చస్తావని అదన్నా గ్రహింపు రావాలి కదా. రాలేదు అన్నమాట. హల్లెలూయా. దేవుని బిళ్ళారా, అంటే దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే లోబడకుండా ప్రేరేపిస్తుంది. సాతానుడు మనుష్యుడు దేవునికి లోబడకుండా సాతానుడు ప్రేరేపించి చాలా అద్భుతంగా వాడుకుంటాడు. అవ్వను కూడా ఏదోనో తోటలో సృష్టి ఆరంభ దినాలలో అవ్వను కూడా దేవునికి ఆదాము అవ్వలు లోబడకుండా సాతానుడు ఏం చేశాడు? కుయుక్తితో మాట్లాడి ఆ ఆది దంపతులను పడగొట్టాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూస్తే దేవుని బిళ్ళారా, ఇది నిజమా? మనం చాలామంది కూడా ఏమంటారంటే, చాలామంది ప్రేరేపిస్తుంటారు, అట్లా కాదు ఇట్లా కాదు అట్లా, అలా చెయ్యి ఇలా చెయ్యి. అవిశ్వాసం మాటలు మాట్లాడుతుంటారు. కొందరి మాటలను బట్టి చూస్తే త్వరగా పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కొందరిని చూస్తే వారిని బట్టి ఇంకా లోతుగా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆది మానవులు వారిద్దరు కూడా దేవునికి లోబడకుండా ఆదాము అవ్వలను సాతానుడు కుయుక్తితో పడగొట్టాడు అనమాట. హల్లెలూయా. వాని ఆలోచనలు వేరుంటాయి, వాని తలంపులు వేరుంటాయి. ఒకరోజు నేను బాగా జ్వరంతో బాధపడుతున్నానండి. 2016 సంవత్సరంలో బాగా జ్వరంతో సెప్టెంబర్ నెలలో చాలా జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఒక ఆయన ఉదయకాలమున 7 గంటలకు వచ్చి ప్రేరేపిస్తున్నాడు. ఏమనంటే, నువ్వు ఈ ప్రాంతంలో ఒక టెంపుల్ ఉంది, ఒక గుడి ఉంది, ఆ గుడి దగ్గర ఒక కొబ్బరికాయ కొడితే నీకు మేలు జరుగుతుందని చెప్తున్నాడు అనమాట. అంటే సాతానుడు ఎంత కుయుక్తితో ప్రేరేపిస్తున్నాడు చూడండి. అంటే నేను ఒకటి చెప్పాను, ఇప్పుడు నేను చచ్చిన నా దేవుని యొద్దకు వెళ్తాను. హల్లెలూయా. ఇప్పుడు నేను చచ్చిన దేవుడి యొద్దకు వస్తాను, కానీ అట్లాంటి పనులు మాత్రం నేను చేయనని చెప్పాను. హల్లెలూయా. వాడంటాడు, నువ్వేం కొట్టొద్దయ్యా, నేను కొడతా, డబ్బులు ఇయ్య అంటాడు. నీవు వద్దు, నేను వద్దు, ఎవడొద్దురు నాయన, నా దేవుడు జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన స్వస్థత ఇచ్చినా సరే ఇయ్యకపోయినా సరే కానీ నా దేవునికి లోబడి నేను ఉంటానని చెప్పాను. హల్లెలూయా. అయితే దేవునికి లోబడాలి. మనుషులు అంటే సాతానుకు అవయవాలు లేవని నేను ముందే చెప్పాను. వాడు మన అవయవాలను వాడుకుంటాడు, మనలో ఒక వ్యక్తిని వాడుకుంటాడు. అంటే ప్రజల్లో ఉన్న ఒక వ్యక్తిని, బలహీనులైనటువంటి వారిని వాడుకొని దేవునికి లోబడకుండా చేస్తాడు అన్నమాట. రెండవది చూద్దాము, పరిశుద్ధుల మీద నింద మోపుతాడంటే. ఏమంట? పరిశుద్ధుల మీద నింద మోపుతాడంట. చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం నుండి చదువుదాం, 11వ వచనం వరకు. 9 నుండి 11 వచనాల వరకు చదువుదాం. అని అడగగా అపవాది, యోబు ఊరుకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవిప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖమును ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని
యెహోవాతో చెప్తున్నాడు. హల్లెలూయా. ఏడికి వెళ్ళాడు వాడు? దేవుడి యొద్దకు వెళ్ళాడంట. ఎక్కడి నుంచి వస్తున్నావురా నాయన సాతాను అని అడిగితే భూమి మీద ఇటు అటు తిరుగుతూ ఎక్కడ పని లేక ఇక్కడ వచ్చినని చెప్పాడంట. హల్లెలూయా. అయితే భూమి మీద నా సేవకుడు యోబు ఉన్నాడు, అతని సంగతి తెలుసా అంటే ఆయన మీద నిందలు వేస్తున్నాడు. చూడండి ఎట్లా వేస్తున్నాడు. నువ్వు ఆయన చుట్టూ కంచె వేసావు కదా, ఆయన ఆస్తి బహు విస్తారంగా ఉంది కదా వాటన్నిటిని తీసేయి, నిన్ను దూషించకపోతే చూడు, ఆయన నిన్ను అవమానించకపోతే చూడు, ఈయన దేవుడు కాడని శపించకపోతే చూడు, ఈయన దేవుడు కాడు అని అనకపోతే చూడు అని సాతానుడు దేవునితో మాట్లాడుతున్నాడు అన్నమాట. దేవునికి ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే అయితే అతనికి మాత్రం ఏ హాని చేయకుండా వాడికి అప్పుడు వెళ్ళి ఒకే రోజు కొడుకులు చచ్చిపోయారు, బిడ్డలు చచ్చిపోయారు, ఆస్తులు పోయినాయి, అన్నీ పోయినాయి ఒకే రోజు. శవాలు తీసుకొచ్చి ఇంటి ముందులు బండ పెట్టారు. అక్కడి నుంచి వచ్చి ఒక వ్యక్తి వచ్చి చెప్తున్నాడు, ఇక్కడి నుంచి వచ్చి అయ్యా ఒంటెలు చచ్చిపోయినాయి, ఒంటెలు పోయినాయి, ఆస్తులు అన్నీ పోయినాయి అని చెప్తా ఉంటే ఏం చేయాలి? అప్పుడు నీవు నేనైతే ఏం చేస్తాం కదా. కొంతమంది ఏం చేస్తారంటే ఇన్ని పైసలు ఖర్చు పెట్టుకుని హాస్పిటల్కి పోతే ఏం లాభం అమ్మా, ఏం జరిగిందయ్యా నీకు, చూడు నిజంగా దేవుడు ఏం మేలు చేయపోయా నీకు అని ప్రేరేపిస్తాం. కానీ యోబు ఏమంటాడంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. పరిశుద్ధుడైనటువంటి యోబును నీ మీద నింద మోపడానికి ప్రయత్నం చేశాడు. ఆయనకున్న ఆస్తి, ఆయనకున్నటువంటి పేరు ప్రతిష్టలు చాలా గొప్పగా ఉన్నాయి, ఇవన్నీ నీవు ఇచ్చినవే. ఒక్కవేళ నీవు ఇప్పుడు తీసేయి, ఇప్పుడు అన్నీ కూడా తీసేసుకో, నిన్ను దూషించకపోతే చూడు అని చెప్పాడు అనమాట. యోబు ఏం చెప్పాడంటే మొత్తం తీసేశాడు. ఆస్తులు పోయినాయి, పిల్లలు పోయారు కదా, భార్య భర్తలు ఇద్దరు మాత్రమే మిగిలారు. ఇప్పుడు ఏం చేయాలా? బట్టలను చింపేసుకున్నాడు, గుండు కొట్టించుకున్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ మాట అంటే సాతాను చెంప మీద బుయ్యన కొట్టినట్టు అయింది అనమాట. హల్లెలూయా. కొంతమంది మనతో మాట్లాడుతున్నప్పుడు, కొంతమంది అలా మాట్లాడుతున్నప్పుడు మనము దేవుని యందు యోబు ప్రత్యుత్తరం ఇచ్చినట్టు మనం ఇయ్యగలిగితే దేవుడు అద్భుతం చేస్తాడు. సాతాను మళ్ళీ ఎప్పుడు నీ వద్దకు రాదనమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిళ్ళారా, పరిశుద్ధుల మీద నింద మోపుతారు. చాలా ప్రజలు కూడా జర నీతిగా జీవించిన, యథార్థంగా జీవించిన వారు పాపం మంచోళ్ళే అండి. కానీ వారి బలహీనతను బట్టి సాతానుడు వాడుకుంటాడు వారిని. వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళు చాలా మంచోళ్ళు. వాళ్ళ బలహీనతలను బట్టి వాడు ఏం చేస్తాడంటే నోరును వాడుకుంటాడు, చేతులను వాడుకుంటాడు, కాళ్ళను వాడుకుంటాడు, అన్నీ వాడుకొని ఏం చేస్తాయంటే వ్యతిరేకమైన, అంటే పరిశుద్ధులను నిందె మోపుతారన్నమాట. పరిశుద్ధులకు నిందె మోపేటటువంటి వారు యోబు జీవితంలో మనం చూస్తాం. సాతానుడు ఏం చెప్తున్నాడు? నీకు ఆయనకి ఇచ్చావు కదా, అందుకు నిన్ను చూపిస్తున్నాడు, నువ్వు అన్ని ఇచ్చినావు కనుక చూపిస్తున్నాడు. ఒక్కసారి తీసేయి అంటే, అరే నాయన అవన్నీ కూడా నీ వశం ఉన్నాయి, తీసేయిపో అని చెప్పాడు అనమాట దేవుడు. కానీ ఆయనకు మాత్రం నీవు ఏ అని చేయొద్దు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా, మనం గమనిస్తే యోబు జీవితంలో యోబును
వాడు నిందవేయడానికి ప్రయత్నం చేసిన యోబు దగ్గర వాని పప్పులు ఉడకలేదు అనమాట. హల్లెలూయా. ఇంకొకటి చూడండి, మూడో విషయము, వ్యాధులతో బాధించుట. వ్యాధులతో బాధించుట. 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. 2వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. హల్లెలూయా. ఫస్ట్ తారు ఏం చేసింది? ఆస్తి మొత్తం పోయింది, పిల్లలు పోయారు, అన్నీ పోయారు. కానీ రెండోసారి ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు నీవు ఆయనకు అన్నీ పోయినా నీవు ఆరోగ్యాన్ని ఇచ్చావుగా, మంచి శక్తిని ఇచ్చావుగా, బలాన్ని ఇచ్చావు కదా. ఇప్పుడు నీవు నీవు ఆయనను ఆరోగ్యము కలుగజేస్తే ఖచ్చితంగా ఇప్పుడు నిన్ను దూషిస్తాడని చెప్తాడనమాట. ఖచ్చితంగా నిన్ను దూషిస్తాడు, ఇప్పుడే దూషించి వెళ్ళిపోతాడు యోబు అని చెప్తున్నాడు సాతాను. 5వ వచనం ఒకసారి చదవండి. 5వ వచనం. నీవు చెయ్యి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునా నేను. హల్లెలూయా. ఫస్ట్ సారి ఏం చేశాడు? ఆస్తి పోయింది, పిల్లలు పోయింది, అన్నీ పోయినాయి. కానీ యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అన్నాడు. హల్లెలూయా. ఇక్కడేమంటున్నాడంటే సాతాను వెళ్ళి ఇంకొకసారి నీవిప్పుడు ఏంట చెయ్యి చాపి అతని ఎముకను, అంటే ఆ ఎముకలకు స్వస్థత, ఆ ఎముకలను నువ్వు బలహీనపరిస్తే, నువ్వు మొత్తితే అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అంటాడు. అందుకు యెహోవా అతడు నీ వశముననున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దవని సెలవిచ్చాడు అనమాట. హల్లెలూయా. అతని ప్రాణం మాత్రం నువ్వు ముట్టొద్దు. నువ్వు ఎంత కురుపులు కలుగజేసుకుంటావో ఏమన్నా చేసుకో, కానీ అతని ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టొద్దని తండ్రి అయినటువంటి దేవుడు సెలవిస్తాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలంలో యోబు లాంటి భక్తి కలిగి, యోబు లాంటి జీవితం కలిగి మనం ఉండాలి. యోబుకు తెలుసు ఈ శ్రమ దేవుడికి తెలియకుండా రాలేదని. హల్లెలూయా. యోబుకు తెలుసు ఈ ఈ యొక్క సమస్య, ఈ యొక్క శ్రమ, ఈ యొక్క బలహీనతలు దేవుడికి తెలియకుండా రాలేదని యోబుకు తెలుసు. అందుకనే నిశ్చయతతో ఒక్క పాలు పోయినా 2 పాలు నేను పొందుకుంటానని ఒక గురి కలిగి యోబు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. దేవుని ఆరాధిస్తున్నాడు. ఎంత ఎముకలకు అంటే భయంకరమైన వ్యాధి కలుగజేసిన, భయంకరమైనటువంటి కురుపులతో నింపబడిన ఆ యొక్క కపిష్కలతో గోక్కునే పరిస్థితి, బూడిదలో కూర్చొని ఆ భయంకరమైనటువంటి ఆ స్థితిలో కూడా జీవము కలిగిన దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. జీవము కలిగిన దేవునిని ఆరాధిస్తూ ఉన్నాడు. వ్యాధులతో ఎంత బాధించినా కదా, నువ్వు నిజంగా దేవుని భక్తి కలిగి విశ్వాసం కలిగిన ఉంటే ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, నీ శరీరం యోబు వలె వ్యాధులతో ఎంత బాధించినా నీలో ఉన్న విశ్వాసం నిన్ను కదలనియదు. హల్లెలూయా. నిన్ను జడియనియదు, నిన్ను కలవరపడనివ్వదు. ఎప్పుడైతే మనము వాక్యానికి, దేవుని యందు భయము లేకుండా ఉంటామో, వాక్యానికి లోబడకుండా ఉంటామో, సాతానుడు భయంకరంగా నిన్ను బలహీనపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
అతనికి చెప్తున్నాడు, నీవు అతన్ని ఎంతవరకైనా ముట్టు, కానీ అతని ప్రాణం జోలికి మాత్రం పోవద్దు. నా ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా, వ్యాధులతో, బాధలతో, జ్వరాలు వచ్చినప్పుడు, లేదంటే సమస్యలు వచ్చినప్పుడు, అప్పుడు నీ నుండి రావాల్సినటువంటి మాట ఏంటంటే, నా దేవునికి మహిమ కలుగును గాక. ఈ శ్రమ ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం, ఈ వ్యాధిని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు, ఈ సమస్యలు ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతలని నీవెప్పుడైతే దేవుని స్తుతిస్తావో, అప్పుడు యోబుకు కలిగిన ఆ పేరు ప్రఖ్యాతులు, అలాగే ఒక పాలు పోయి 2 పాలు ఎలా పొందుకున్నాడో, అలాగా పోగొట్టుకున్న వ్యయము కావచ్చు, డబ్బు కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికంటే తిరిగి 2 అంతలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం, 3వ విషయం చూద్దాం, 4వ విషయం చూద్దాం. యేసుక్రీస్తును కూడా సాతానుడు వదిలిపెట్టాడా చెప్పాలి. సాతానుడు వదిలిపెట్టలే యేసుక్రీస్తును కూడా. క్రీస్తును కూడా శోధించడం మొదలుపెట్టాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం. ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా, ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, ఇక్కడ నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? యేసుప్రభు దగ్గరికి వాడు ఎంత ధైర్యం వానికి. హల్లెలూయా. యేసుప్రభు దగ్గరికి ఏమంటున్నాడు? ఇగో ఈ రాళ్ళు నువ్వు దేవుని కుమారుడవైతే. అక్కడ అవ్వతోడు ఏం చెప్తున్నాడు? ఇది నిజమా? ఈ పండు తింటే మీరు చావనే చావరు. చాలా కుయుక్తితో మాట్లాడతాడు సాతాను. మనుషులలో ఉండి మాట్లాడతాడు సాతాను. నీ పక్క వ్యక్తితో ఉండి మాట్లాడతాడు సాతాను. నీ పక్క వారితోనే ఉండి నీకు ఆ విశ్వాసము తొలగిపోయేటట్టుగా 2016వ సంవత్సరంలో ఒక ఆయన ఫాస్టింగ్ ప్రార్థన చేయడానికి చర్చికి వచ్చాయండి. సాయంకాలం పూట వచ్చాడు ఆయన. ఇక చర్చి దగ్గరనే ఉండి ఉపవాసం 40 రోజులు చేసుకోవాలి నేను అని ఆయన మంచి బ్యాగ్ గీగు చదువుకొని వచ్చాడు. ఆయన రాగానే ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడండి. ఆయన రాగానే ఈ వ్యక్తి చెప్తున్నాడు, ఏకు దమ్మున 40 రోజులు ఉపవాసం చేస్తేనే ఉంటావా అన్నాడు. అయిపోయా కథంగా. వాడికి ఒక్కరోజు కూడా ఉపవాసం రిటర్న్ వెళ్ళిపోయాడు అన్నమాట. హల్లెలూయా. సాతాను ఎలా ప్రేరేపిస్తుందంటే, మనల్ని దైవ సన్నిధిలో నిలబడకుండా, మనము దైవ సన్నిధిలో ఆరాధించకుండా చేస్తుంది. ఆయన ఎంతో ఆశతో వచ్చాడు కదా. ఆయన మాకు కనపడి ఉంటే బాగుండే, కానీ మాకు కనపడకుండా వెళ్ళిపోయాడు. ఈ వ్యక్తికి గెలవడము, ఈ వ్యక్తి చెప్పడము, ఆ వ్యక్తి అడ్రస్ లేకుండా పోయాడు అన్నమాట. ఈరోజు భయంకరమైన తాగుబోతూ భయంకరమైన పరిస్థితిలో ఆ వ్యక్తి జీవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పే ముందు మనం ఆలోచించాలండి. ఎవరైనా సరే సాతానుడు ఎట్లా వాడుకుంటాడంటే, ప్రతి మనిషిని ఎవరైతే బలహీనులై ఉంటారో వారిని వాడుకుంటాడు దేవుడు. ఆ వ్యక్తి రాగానే, ఏమయ్యా 40 రోజులు ఉపవాసం ఉంటావా? నువ్వు ఇప్పుడిప్పుడే దేవునిలోకి వచ్చావు, నీకేం అనుభవం ఉంది, ఏం తెలివి ఉందా, బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా అనేసరికి వాడు అక్కడనే వెళ్ళిపోయాడు. ఈరోజు తాగుబోతుగా మారాడు. సాతానుడు దేవుని ఆరాధించడానికి చాలామంది అంటారు, ఏమంటారంటే, మీరు దేవుని నమ్ముకొనికి పోయారా? ఇప్పుడు ఎందుకండి దేవుని నమ్ముకొనికి పోయారు? అట్లెట్లా మనకి ఇంత కులం ఉంది, అది ఉంది, ఇది ఉందని రకరకాలుగా భయంకరంగా సాతానుడు ప్రేరేపిస్తాడు. హల్లెలూయా. భయంకరంగా ప్రేరేపిస్తాడు అన్నమాట. జీవము కలిగిన దేవుని స్తుతించకుండా, ఆరాధించకుండా ఆది మానవులను పడగొట్టినది సాతాను. నిన్ను కూడా పడగొట్టడానికి వాడు ఎంతగానో ప్రయత్నం చేస్తాడు. యేసు దగ్గరికి వచ్చామంటాడు, ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. నువ్వు దేవుని కుమారుడవే కదా. కిందికి చదవమ్మా, ఏమంటాడు? అందుకు ఆయన, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ
దేవుని నోట నుండి వచ్చు మాట మాట వలన జీవించునని రాయబడి ఉన్నదని వాక్యము చేత వానికి బుద్ధి చెప్పాడు. హల్లెలూయా. అంటే రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతాడు, మనుషుడు జీవిస్తాడని వానికి మంచిగా బుద్ధి చెప్తూ ఉన్నాడు అన్నమాట. కనుక దేవుని బిడ్డలారా, వాడు పరిశుద్ధుల మీద నింద మోపుతాడు, పరిచర్య చేయకుండా లోబడకుండా చేస్తాడు, దేవునికి లోబడకుండా చేస్తాడు. అలాగే మూడవది వ్యాధిని కలగజేస్తాడు. నాలుగవది ఏంటంటే యేసుక్రీస్తును కూడా వాడు శోధించాడు. హల్లెలూయా. ఈ రొట్టెలు నువ్వు దేవుని కుమారుడవే కదా, ఆజ్ఞాపించు అంటే కొన్నిసార్లు మళ్ళీ నువ్వు పెద్ద ప్రార్థన పరువురాలు కదా, ఇప్పుడు ప్రార్థన చేయి, ఈ అద్భుతం చేయి, అది చేయి, ఇది చేయి అంటారు. హల్లెలూయా. ఎలాగంటారంటే సైతాను వారిలో ఉండి ఈ మాట కలగజేస్తుంటుంది అన్నమాట. హల్లెలూయా. చివరిగా మనం ఒక మాట చూద్దామండి. చివరిగా ఒక మాట చూచి మనము ముందుకు వెళ్దాం, ముగించుకుందాం. చివరిగా మనం ఒక మనుషులను పాపము చేయుటకు ప్రేరేపిస్తుందంట. ఏం చేస్తుందంట? మనుషులను పాపం చేయటానికి ప్రేరేపిస్తుందంట. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరేతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించాను గనక. చూడండి, యూదా యేసుక్రీస్తు ప్రభుల వారితోనే ఉన్నాడు. ఎవరితో ఉన్నాడు? 12 మంది శిష్యుల్లో ఒకడు. వీళ్ళతో సావాసం ఉంటుండగానే యేసు ప్రభుని అప్పచెప్పాలి, యేసు ప్రభుని పట్టియాలి అని 30 వెండి నాణ్యాలకు తన హృదయములో సాతానుడు ప్రేరేపించాడు. డబ్బు ఆశ. ఈ డబ్బు ఆశ ఏం చేసిందంటే పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభుల వారిని అప్పచెప్పబడటానికి ప్రేరేపించింది. సాతానుడు ఈ విధంగా వాడుకుంటున్నాడు. యేసుక్రీస్తుతోనే ఉన్నాడు. 3.5 సంవత్సరాలు యేసయ్యతో నడిచాడు, ఎన్నో అద్భుతాలు చూశాడు. కానీ ఆ బల్లల్లో చేయి వేస్తుంటే అంతకు ముందే సాతానుడు ప్రేరేపించాడంట యేసును అప్పగించాలని. హల్లెలూయా. అంటే పాపము కదా, పాపమును మనుషులను పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది సాతాను. యూదా పాపం చేయడానికి ప్రేరేపించింది. అలాగే ప్రతి మనిషి జీవితంలో కూడా ఇలాంటి ప్రేరేపణ కలిగిస్తూ ఉంటుంది కదా. అబద్ధ సాక్ష్యాలు, లేదంటే అబద్ధ ప్రమాణాలు, అబద్ధమైనటువంటి వీళ్ళ మీద వాళ్ళ సాడీలు, రకరకాల పరిస్థితి కలగజేస్తారు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి సాతానుడు మనుషులను పాపములో పడేయడానికి కుయుక్తితో పనిచేస్తాడు. మనము గ్రహింపుతోనూ ఆత్మచేత, ఆ ఖడ్గం చేత, మనము దేవుని వాక్యము చేత సాతానుని మనం ఎదిరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా అక్కడ అంటున్నాడు, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడు ఇస్కరేతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించిందంట. ఇంతకు ముందే ఎలాగైనా సరే నన్ను బట్టియాలి, కొంత డబ్బు నేను సంపాదించుకోవాలి. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 3వ వచనం. అమ్మ కొంచెము. అప్పుడు పేతురు అననీయ, నీ భూమి వెళ్ళలో
కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. చూడండి, పేతురు దగ్గరకు పోయాడు. ఆ కాలంలో వాళ్ళ భూములు అమ్మి ఆ స్థిరాస్తులు తీసుకొచ్చి అపోస్తుల పాదాల యొద్ద పెట్టేవాళ్ళు అన్నమాట. అయితే ఈ అననీయ తన భార్య ఒకరికి తెలియకుండానా లేకపోతే ఇద్దరికి అనుకోనే ఓకే, హల్లెలూయా. వాళ్ళిద్దరూ ప్రేరేపించబడి దేని చేత ప్రేరేపించబడ్డారు అంటే అపవాది చేత ప్రేరించబడి కొంత సొమ్ము దాపెట్టుకొని తీసుకొచ్చి గింతేనా అని అడిగాడు. పేతురు అడిగాడు, అయ్యా ఇంతేనా, చదువమ్మా మాట. అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నిన్ను ప్రేరేపించుచున్నది. హల్లెలూయా. కొన్నిసార్లు మనం ప్రేరేపించబడతాం, ఇది దాపెట్టుకోవాలి, ఇలా చేసుకోవాలి కదా, మొత్తం తీసుకుపోయి సేవకులకు ఇస్తే మన పరిస్థితి ఏంటి? సాతానుడు అలా ఆలోచన కలుగజేస్తాడు. సాతానుడు అటువంటి ఆలోచన కలుగజేసి దేవుని బిడ్డలారా ఇక మనుషులు అంటే పాపం చేయడానికి ప్రేరేపిస్తాడు. ఆదాము అవ్వ దేవుని తోటలో ఉన్నారు, పరిశుద్ధంగా ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. కానీ అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే వారు దేవునికి లోబడకుండా సాతానుడు ఎలా ప్రేరేపించాయంటే, ఈ పండు తింటే మీరు కళ్ళు తెరబడతాయి, మీరు మంచి చెడ్డలు ఎరుగుతారు, మీరు దేవతల వలె ఉంటారు. ఈ మాటలు చెప్తుంటే కదా అమ్మలక్కలు కొంతమంది చెప్తుంటే సడలనంటే బెండ్ అయిపోతారు, సడలనంటే పాపంలో పడిపోయే పరిస్థితి వస్తుంది. కనుక నా ప్రేమైనటువంటి దేవుని ఎక్కడ కూడా అంటున్నాడు ఆయన, ఎందుకు ప్రేరేపించబడ్డావు? దేవుడు చూస్తున్నాడన్న భయం లేదా నీకు? హల్లెలూయా. కొంచెం బయటికి తీసుకెళ్ళిపోయా, డిస్టర్బ్ అవుతుంది, కొంచెం బయటికి తీసుకెళ్ళాం. హల్లెలూయా. ఎఫెసీ 2:12 చదవండి అమ్మా. కొంచెం పిల్లలు ఏడవనివ్వకండి. ఎఫెసీ 2:12. ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహాపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన ఇప్పుడు సమీపస్తులయ్యారు. ఒకప్పుడు దూరస్తులే, ఒకప్పుడు దేవుడు తెలియదు, ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నారు కదా. పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరి. మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ఈరోజు యేసుక్రీస్తును నీకు పరిచయం చేయడం జరిగింది. ఈరోజు యేసుక్రీస్తును నీకు పరిచయం చేయడం జరిగింది కనుక యేసు ఎప్పుడైతే నీకు పరిచయం అయ్యాడో, యేసయ్య రక్తంలో నీవు ఎప్పుడైతే కడగబడ్డావో, ఇక నీవు క్రీస్తుకు సమీపస్తుడవయ్యావు కనుక ఆయనకు దగ్గరగా అయిపోయావు అన్నమాట. ఇంతకుముందు ఆయన రక్తములో కడగబడక ముందైతే నువ్వు దూరస్తురాలివే. కానీ ఇప్పుడు క్రీస్తు నీకు పరిచయం అయ్యి క్రీస్తుతో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు ఇప్పుడు నీవు ఆయనకు సమీపంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. భార్య భర్తకు
భార్య భర్తలు పెళ్లి చూపులు కాకముందు ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది, ఈ అబ్బాయి ఇక్కడ ఉంటాడు, ఈమెకు ఆయనకు ఎటువంటి సంబంధం లేదు. అవునా కదా? ఎటువంటి సంబంధం లేదు. ఎప్పుడైతే సంబంధం కుదురుతుందో ఇప్పుడు ఏమయ్యారు, వీళ్ళు ఏక శరీరం అవుతారు అన్నమాట. హల్లెలూయా. ఏక శరీరం అవుతారు అంటే దీని అర్థం ఏంటంటే రాబోయే అంటే రెండో రాకడలో ఆయన వరుడుగా, సంఘం వధువుగా ఎత్తబడుతుంది అన్నమాట. హల్లెలూయా. అంటే వధువుగా వెళుతుంది సంఘం. కనుక సమీపస్తులై ఉన్నారు అంటే ఇప్పుడు మీరు ఆయన సావాసంలో ఉన్నారు. కనుక ఆ సావాసములో ఉన్న మీరు సాతాను ఎదిరించే బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా. సాతాను తలను చితగదొక్కే బిడ్డలుగా దేవుని వాక్యము చేతతో నింపబడి, దేవుని ఆత్మ చేత నింపబడి సాతాను తలను చితగదొక్కే విధంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. వాడు మనుషులను పాపం చేయడానికి రకరకాలుగా పురికొల్పుతాడు కదా. అననీయ సప్రియ కూడా డబ్బు కొంత దాపెట్టుకొని, భూమి అమ్ముకొని కొంత దాపెట్టుకొని అది తీసుకొచ్చి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళారు అన్నమాట. కానీ పరిశుద్ధాత్మను ఎందుకు మోసం చేస్తున్నామని ఆ మాట రాగానే అక్కడనే పడి చచ్చిపోతాడు. అతన్ని తీసుకెళ్ళి పాతిపెట్టి దానికి వెళ్తారు. భార్య వస్తుంది. భార్య వస్తే భార్యను కూడా అలాగే అడుగుతాడు. అవునయ్యా అంటది, ఎందుకు మీరిద్దరు ఏకీభవించారు అని పేతురు మాట్లాడగానే ఆమె కూడా అక్కడనే చచ్చిపోతుంది అనమాట. హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబద్ధం అనే మాట ఒక క్రైస్తవుడికి నోటికి రాకూడదు. హల్లెలూయా. అబద్ధం ఆడుతున్నావంటే నిన్ను సాతాను ప్రేరేపిస్తుంది. అబద్ధం ఆడుతున్నావంటే, సాడీలు చెప్పుతున్నావంటే, మోసం చేస్తున్నావంటే, మందిరానికి రాకుండా ఉంటున్నావంటే సాతానుడు ప్రేరేపిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వారం పోతే ఏమవుతుంది, ఈ వారం పోతే ఏమవుతుంది అని ప్రేరేపిస్తాడు. ఈ వారం పోకుండా నువ్వు పనికి వెళ్ళినావు అనుకో, ఇన్ని పైసలు వస్తాయి. సాతానుడు ఎంత అద్భుతంగా ప్రేరేపిస్తాడు తెలుసా, మనం చూసుకుంటూ వస్తున్నాం. కనుక ఏది ఏమైనా పునరుద్ధాన దినమున దైవ సన్నిధిలో నువ్వు కనబడాలి. హల్లెలూయా. ఏది ఏమైనా దైవ సన్నిధిలో పునరుద్ధాన దినమున సిద్ధపాటుతో ఆయన నన్ను చూస్తున్నాడని నీవు కనబడినట్లుగా రావాలి. దేవుడు నన్ను చూస్తున్నాడని నువ్వు సిద్ధపాటుతో వస్తే ఆయన నిన్ను దర్శిస్తాడు. హల్లెలూయా. సిద్ధపాటు లేకుండా నువ్వు ఎన్ని రోజులు వచ్చినా ఏ ఫలము నువ్వు పొందుకోలేవు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ఇప్పుడు నువ్వేమైనావు అంటే మునుపైతే దూరస్తురాలే, కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన ఇప్పుడు సమీపస్తురాలు అయ్యావు. ఈరోజు ఇక్కడొచ్చిన మీ అందరూ కూడా గమనించాల్సిందే, ఎప్పుడైతే యేసు రక్తం చేత కడగబడ్డారో ఇప్పుడు క్రీస్తుకు అత్తుకొని ఉన్నారనమాట. హల్లెలూయా. కనుక ఆయన అన్నాడు కదా, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమన్నాడు యోహాను సువార్త 10 అమ్మా, నేను ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు. అట్లా కాదమ్మా, నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు. అలా తీగె ద్రాక్షవల్లిలో ఉంటే ఫలిస్తుంది కదా. తీగ ద్రాక్ష చెట్టుకు అంటుకొని ఉంటే అది ఎంతైనా పెరుగుతుంది. దానికి అంటూ లేకుంటే కష్టం అన్నమాట కదా. దానికి అంటుకొని ఉండాలి ద్రాక్ష చెట్టుకు. కనుక ద్రాక్షవల్లినే నేను, తీగలు మీరు. తీగలైనటువంటి మీరు నాలో నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు. హల్లెలూయా. నన్ను పక్కన పెట్టి మీరు ఏమి చేయలేరు అంటాడు అనమాట అక్కడ కదా. నాకు వేరుగా మీరు, చాలామంది సొంత ప్రయత్నాలు భలే చేస్తారండి. హల్లెలూయా. ఎందుకు అంటే మేము కూడా గొప్ప వాళ్ళం కావాలి. దేవుడికి స్తోత్రం కావచ్చు, దేవునికి మహిమ, దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు ఉంటే కావచ్చు, దాంట్లో ఏమి లేదు. హల్లెలూయా.
కనుక నా ప్రేమైన నాలో నిలిచి మీరు ఫలించటం వలన నా తండ్రికి ఇష్టమని చెప్తాడనమాట. కనుక ఈ రాత్రి సాతానుడు ఎలా ప్రేరేపిస్తాడంటే, మనుషులు పాపం చేయటానికి ప్రేరేపిస్తాడు. అలాగే లోబడకుండానట్లు సంఘంలో కొంతమంది దేవుని సేవకునికి లోబడరు. ఇది ఎవరు చేస్తారంటే సైతానుడు. దేవుని సేవకుని మాట వినరు. ఇది ఎలా జరుగుతుందంటే, ఎందుకు వినరు అంటే సాతానుడు లోబడకుండా చేస్తాడు. ఏంది పాస్టర్ చెప్తే నీవేంది వినేది? హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యం వింటున్నాం కనుక సాతానుడు ఎవరి ద్వారానైనా ఒకరి ద్వారా వచ్చి నిన్ను శ్రమ పెట్టడానికో, నిన్ను నిందించటానికో, నిన్ను అవమానించటానికో, నిన్ను వ్యాధిని కలుగజేయటానికో, లేకపోతే రకరకాలుగా వాడు ప్రయత్నం చేస్తాడు. వాని ప్రయత్నం అంతా కూడా నిష్ఫలమవునట్లుగా, వాని ప్రయత్నము లయమైనట్లుగా నువ్వేం చేయాలంటే వాక్యము చేతబట్టుకొని, ఇదిగో నా దేవుని శక్తిని బట్టి ఏ సాతానా అని వాని గద్దించాలి. హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా కదా, నిజంగా ఈ 3 లాభాలు వస్తున్నాయంటే అవ్వ ఏం చేసింది? పండు తిని ఆత్మీయకంగా చచ్చిపోయింది అన్నమాట. కనుక ఈ రాత్రి ఇక్కడున్న మనందరం కూడా ఈ యొక్క యూట్యూబ్లో చూస్తున్నటువంటి వారు కూడా గమనించాల్సింది ఏంటంటే, సాతానికుడికి అవయవాలు లేవు కనుక మన అవయవాలను వాడుకొని మనల్ని పాడు చేస్తాడు వాడు. హల్లెలూయా. ఇస్కరియోతు యూదా బలహీనుడైన వానిలో ఒక ఆశ ఉంది, డబ్బు సంపాదించాలని ఆశ. ఆ ఆశ ఏం చేసిందంటే క్రీస్తును అప్పచెప్పడానికి పంపించింది. సాతానుడు ఆ విధంగా వాడుకున్నాడు. కనుక ఈ రాత్రి కాలంలో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనం కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఏ విధంగా ఉన్నాం అని మనం పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా. హల్లెలూయా, హల్లెలూయా.